విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో జనవరి నెలకు సంబంధించిన ప్రాపర్టీ రికవరీ మేళాను పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డా శంఖబ్రత బాగ్చి, ఐపీఎస్, డీసీపీ క్రైమ్స్ కె లతా మాధురి, ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొని వివిధ కేసుల్లో స్వాధీనం చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. కేసులను వేగంగా ఛేదించి సొత్తు రికవరీలో విశేష కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని సిపి అభినందించారు. బాధితులకు కోల్పోయిన వస్తువులు తిరిగి అందజేయడం ద్వారా పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ప్రాపర్టీ అఫెన్సెస్ అవగాహన కార్యక్రమం చేపట్టడం అండ్ ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవడం, డ్రోన్ సర్వేలెన్స్, 2-wheeler పెట్రోలింగ్, ఫుడ్ పెట్రోలింగ్, 4-wheeler పెట్రోలింగ్, పగలు రాత్రి మన క్రైమ్ వింగ్ కృషి చేయడం. దానివల్ల లాస్ట్ 2 yearsలో ఇది లోయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ లాస్ట్ జనవరిలో 31 రోజుల్లో రిపోర్ట్ అయినాయి. మిగిలిన ఆల్ మంత్స్లో 100 or more. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ మార్చ్ 2025లో 130. ఇప్పుడు చూస్తే 69, అంటే దాదాపు ప్రాపర్టీ అఫెన్సెస్ 50% తగ్గిపోయింది. సో ఈ మంచి పని చేసిన క్రైమ్ వింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డీసీపీ క్రైమ్స్ మ్యామ్, ఏసీపీ ఇన్ఛార్జ్ క్రైమ్స్ అండ్ ఆల్ క్రైమ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ అభిముఖంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒకసారి చూస్తే 45 కేసులు డిటెక్ట్ చేసి 76 మంది అఫెండర్స్ని పట్టుకొని 378.02 గ్రామ్ బంగారము, 1 కేజీ వెండి, క్యాష్ 21,37,200 రూపాయలు, 2 మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ 423, సోనీ కెమెరా, లెన్స్ కూడిన సోనీ కెమెరా 1, చికెన్ 25, బ్యాలెట్ బాక్స్ 7, మొత్తం కలిపి ప్రాపర్టీ విలువ వచ్చేసి 1,79,840. Today I am very happy with this basket full of happiness. Really నేను ఈ రోజు ఇలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. I am one of the NCC officer with 2 stars. I went to Arunachalam especially for my daughter's dance program. అరుణాచలం నుంచి నేను బ్యాక్ వస్తున్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది మా ఇంటి ఓనర్ నుంచి, మీ ఇంటి తాళాలు పగలగొట్టిస్తున్నాయని. వెంటనే నా ప్రాణం పోయినట్టు అయిపోయింది అనిపించింది సార్. బికాస్ ఆఫ్ నా ఇంట్లో బంగారం ఉంది. ఎంత అంటే ఇట్స్ ఏ వాల్యూ ఆఫ్ 55 lakhs మినిమం. కానీ సమ్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ దోస్ ఆర్ విజిటెడ్ మై హౌస్ దట్ ద సేమ్ కైండ్ ఆఫ్ పాండమిక్ సిచ్యువేషన్ సార్. గాజువాక మొత్తాన్ని జల్లెడ పట్టేశారు అంతే. నేను సినిమాలో మాత్రమే చూస్తాను ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ, కానీ రియల్గా వాళ్ళు పోలీస్ అంటే ఏంటి, పోలీసుకున్నటువంటి పవర్ ఏంటి మొత్తం ఎంక్వైరీ చేశారు. బట్ ఎక్కడ క్లూ దొరకలేదు. నేను ఆశ వదిలేసుకున్నాను సార్. నాకు ఇంకా ఎప్పటికీ కూడా నా గోల్డ్ నేను తిరిగి అంటే నాకు 17 సంవత్సరాల కష్టం ఇది. ఏడ్చేశాను ఎన్ని రోజులంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఐ క్రైడ్ లాట్. కానీ ఈ రోజు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హ్యాపీ అంటే భగవంతుడు అంటే ఉన్నాడు భూమి మీద అని చెప్పేసి అనేది కాకి యూనిఫామ్ రూపంలో చూపించారు. సిపి సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ మ్యామ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, ఎస్పెషల్లీ మై నిజంగా పోలీస్ ఆఫీసర్ అంటే నేను మా అన్నయ్యకి, మా తమ్ముడికి, మా అమ్మ నాన్న ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. బికాస్ ఆఫ్ ఎవరైనా సరే మన మీద సింపతి చూపిస్తారు, కానీ ఎంపతిగా ఎవరు వర్క్ చేయరు. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే వర్క్ చేసింది. దాట్స్ వాట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఈరోజు. ఎందుకంటే నేను మళ్ళీ ఇది నాకు పునర్జన్మ సార్. చెప్పాలంటే మీరందరూ ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అయి ఉన్నారంటే బికాస్ ఆఫ్ దిస్ కాకి యూనిఫామ్. We are very thankful to you this కాకి యూనిఫామ్. సిపి సార్ ఐ వెరీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మా మామయ్య గారు ఆ మంత్లోనే జూలై నెలలోనే చనిపోయారు. ఆయన చనిపోయిన 15 daysకి సేమ్ ఈ రాబరీ జరిగిందనమాట. మేము మా మామయ్య గారిని కోల్పోయామనే బాధలో మేము ఉండగా ఈ దొంగతనం జరిగింది. వెంటనే మేము కేసు ఫైల్ చేసాము. కానీ సార్ కేర్ తీసుకోవడం వల్ల గాజువాక పోలీసులు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ఇంత తొందరగా వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతగానో హెల్ప్ చేసినందుకు అందరికీ కూడా పోలీస్ టీం అందరికీ, కమిషనర్ గారికి, మేడం గారికి, డీసీపీ మేడం గారికి మేము ఎంతగానో. 18న తెల్లవారు 6 గంటలకు జరిగితే వెంటనే క్రైమ్ వాళ్ళకి ఫోన్ చేసిన వెంటనే వితిన్ 15 minutesలో సిబ్బంది అందరూ కూడా అక్కడ అటెండ్ అయ్యి వితిన్ 4 daysలో పట్టుకొని వాడిని రిమాండ్ తరలించి నాకు వేరే దారిలో వెళ్లకుండా చాలా ధైర్యం చెప్పారు పోలీసు ప్రతి ఒక్కరు. మేము ఉన్నాం, మీకు ఇస్తాం గ్యారెంటీ, భరోసా ఇచ్చి మనిషిని వేరే దగ్గరికి వేరే తోవలోకి వెళ్లకుండా
మాకు ధైర్యాన్ని నూరిపోసినటువంటి మన కమిషనర్ గారికి, మన సిబ్బందికి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్తూ పోలీసులు అంటే ఏమిటో కూడా నిరూపించినందుకు కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు. To thank Commissioner sir for all the effort and everything, because after you came sir, the outcome is nearly unimaginable, and there are a lot of changes in the city also. And after that I would like to thank MVP Crime Police Station and the team. The robbery has attended in the morning and we identified it in the evening. I called them and told the issue and everything. It was unbelievable. The MVP police team recovered the cash within 2 hours of my complaint. That is very great. And on behalf of Visakhapatnam, I would like to thank Commissioner sir for being in Visakhapatnam and giving us a lot of hope and everything. I am seeing that I never seen crime solving so fast. But I should thank Commissioner sir for all the effort for the police team and everything, sir. I థింక్ దట్ నాకు మళ్ళీ మొబైల్ దొరుకుతుంది అనుకోలేదు. నేను డ్యూటీకి వెళ్ళే గాబరాలో నుంచి ప్యాంట్ జేబులోంచి జారిపోయింది. అది ఏంటంటే వితిన్ 6 monthsలోని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మొబైల్ పోయింది, అది దొరికిందండి అని. కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఒక 15 రోజుల కిందట ఏటీఎంకి వెళ్ళిందండి మా చెల్లి ఏటీఎంకి వెళ్తే వెనకాతల ఒక పెద్ద ఆయన ఉన్నారండి. ఏటీఎంలో అమౌంట్ తీస్తానమ్మా అని చెప్పేసి తన దగ్గర ఏటీఎం తీసుకొని ఏటీఎం మార్చడం జరిగిందండి. మార్చడం జరిగిన తర్వాత మేము కూడా అశ్రద్ధగా ఉన్నామండి. అందులో ఏటీఎంలో 5,50,000 రూపాయలు ఉంటే అందులో 4 లక్షల రూపాయల దాకా అమౌంట్లో తీసేశారండి. తీసిన తర్వాత మేము చూసుకోలేదు. చూసుకున్న తర్వాత పిఎం పాలెం స్టేషన్ గారికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఇచ్చిన మన సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ 1 అవర్లో అతన్ని పట్టుకోవడం జరిగిందండి. My name is Anurag Singh. Currently I am serving in Indian Navy. Currently I am residing at ex-serviceman colony Sriharpuram, Malkapuram. On fine morning of 30th of July, I found that my house was broken into. And once I searched entire house and I found that the gold items along with silver items were stolen out. So on the very second day I went to police station and informed about everything. M.V. Ramanna sir, I met to him and entire department. They listened to me carefully and I lodged my complaint over there. On the very second day they started searching my items and today I am here collecting my items. So I am very thankful of Malkapuram police and very special thanks to